అమితాబ్ బచ్చన్ గారు సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో అతన్ని చూసిన వాళ్ళు ఇంత పొడుగ్గా ఉన్నావు వెదురుకర్రలాగా నువ్వేం వేషాలు వేయగలవు అని అన్నారు. నాగార్జున, మన అక్కినేని నాగార్జున సినిమాల్లోకి మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన వాయిస్ కాస్త లోగా వచ్చేది, పీల గొంతు ఇతనిది, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇతను సరైన వారసుడు కాడు అని వెక్కిరించారు. చిరంజీవిని కూడా ఇతడు విలన్ వేషాలుగా తప్ప హీరో వేషాలుగా పనికిరాడు అని అన్నారు. అన్నిటికంటే మించి భారతరత్నగా నిలిచిన సచిన్ టెండూల్కర్ చాలా పొట్టుగా ఉన్నాడు, ఇతనేమి క్రికెట్ ఆడగలడు, ఫాస్ట్ బౌలింగ్ని తట్టుకుని నిలబడగలడా అని అందరూ కూడా అపహాస్యం చేశారు. కానీ వాళ్ళందరూ ఏవైతే తమ లోపాలు అని ఎదుటి వాళ్ళు అన్నారో ఆ లోపాలను దాటుకొని తమలోని సామర్థ్యాలను పెంచుకొని తమ తమ రంగాలలో టాప్ ర్యాంకును పొందగలిగారు. మనం కూడా లోపాల మీద కాకుండా మన సామర్థ్యాల మీదనే దృష్టి పెట్టాలి. కోరికలు అనేవి ఉంటాయి, కానీ కోరికలు నెరవేరగలిగే నైపుణ్యాలు మనం పెంచుకోకుండా కోరికలు తీరలేదని ఏడిస్తే ఎట్లా? మనం మన నైపుణ్యాలు పెంచుకోవాలి, మన లోపాల మీదన అధిగమించగలిగే సామర్థ్యాలను పెంచుకోవాలి. థింక్ ఇట్ వన్స్.